వాణిజ్య స్థాయిలో విస్తరించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి గల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తుంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం. లక్షలు పోసి కొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసి మోపడవుతుంది. దీనివల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి పాడికాలం తగ్గి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సమస్యల నుండి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలని తెలియజేస్తున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. సాలుకు ఒక దూడ ఏడాది పొడవునా పాల దిగుబడి అన్న సూత్రమే పాడి పరిశ్రమ అభివృద్ధికి మూలం. అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీనికోసం పశువు ఈనిన 3వ నెలలోనే చూలు కట్టించాలి. కాని చాలామంది రైతులు పశువును త్వరగా కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహతో త్వరగా చూలు కట్టించరు. దీనివల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మేపు ఖర్చు భారమవుతుంది. ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని 10 మాసాలు పాలిచ్చి 2 మాసాలు వట్టిపోతూ ఉంటాయి. గేదెల్లో అయితే వట్టిపోయే కాలం 2 నుంచి 4 నెలల వరకు ఉంటుంది. పాడి పశువులు సాధారణంగా ఈనిన 2వ నెలలో ఎదకు వస్తాయి. ప్రతి 21 రోజులకోసారి ఎదకు వస్తాయి. ఎద తగ్గిన తరువాత 12 నుండి 14 గంటలకు అండాశయం నుండి అండం విడుదల అవుతుంది. అండం విడుదలయ్యేలోగా సహజ సంపర్కం ద్వారా ఆంబోతు లేదా దున్నతో దాటించడం గాని కృత్రిమ సంపర్కం ద్వారా గాని వీర్యకణాలను ప్రవేశపెట్టాలి. ఆవుల్లో ఏడాది పొడవునా గర్భోత్పత్తి చెయ్యవచ్చు. అయితే గేదెలు అధిక వేడిని భరించలేవు. ఏప్రిల్ నుండి జూలై వరకు అవి ఎక్కువగా ఎదకు రావు. చల్లని వాతావరణం కల్పిస్తే ఎండాకాలంలో కూడా గేదెలు ఎదకు వస్తాయి. సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే పశు పోషకులు ఎదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి. ఇందుకోసం రైతులు ఎద లక్షణాలను గమనించాలి. ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెంకట్రామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. రైతు సోదరులు ముఖ్యంగా మనకి ఈ యొక్క సూచనల్లో మనము ఈ పాడి పశువుల పోషణ అనేది మొదటిది బ్రీడింగ్ అనే ఒక అంశాన్ని తీసుకుంటే అంటే పశు సంతతి అభివృద్ధి అనేది, రెండవది ఫీడింగ్, వాటిని ఏ రకంగా పోషించాలి, మూడవది వీడింగ్ అంటే ఈ యొక్క ఏరివేత అంటే అన్ప్రొడక్టివ్ యానిమల్స్ అంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి పశువులను తీసివేయటము, నాలుగవది హీడింగ్ అంటే మరి ఈ యొక్క పశువుల గృహ వసతి ఆరోగ్య సంరక్షణ మరి ఇతర యాజమాన్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఈ 3 కాలాల్లో తప్పనిసరిగా మనము సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ పశు సంతతిని అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ బ్రీడింగ్ విషయంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఈ బ్రీడింగ్ అంటే సంతతి అభివృద్ధి చేసుకోవడము. అందులో భాగంగా ఈ యొక్క వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడిన తర్వాత వాతావరణం ఒక్కసారి చల్లబడుతుంది. ఈ చల్లటి వాతావరణానికి ఈ పశువులు ఎదకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. ఈ ఆవుల్లో కానీ గేదెల్లో కానీ ఈ యొక్క 80% నుంచి 85% పశువులు ఈ యొక్క వర్షాకాలము శీతాకాలంలోనే ఎద లక్షణాలు మనకి కనబరుస్తాయి. కాబట్టి రైతులు ఈ పునరుత్పత్తి విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలించి సకాలంలో చూలు కట్టినట్లయితే మనకు సంవత్సరానికి ఒక దూడ 300 రోజులు పాలు వచ్చే విధంగా రైతు సోదరులు ప్రణాళికలను తయారు చేసుకోవాలి. గేదె పశువుల్లో అయితే ఎద లక్షణాలు సక్రమంగా కనిపించవు. అందుకే వీటిని మోగ ఎద అంటారు. అంటే ఎటువంటి ఎద లక్షణాలు కనిపించవు. కాబట్టి ఈ మందలు ఎవరైతే గేదెలు ఆర్గనైజ్డ్ అంటే డైరీ ఫార్మ్స్ ఎవరైతే ఎక్కువ 20, 30, 40 గేదెలు మెయింటైన్ చేస్తుంటారో అటువంటి రైతు సోదరులు ముఖ్యంగా ఒక టీజర్ బుల్లుని పెంచుకున్నట్లయితే ఆ టీజర్ బుల్లు ఈ గేదెలు ఎదలో ఉన్నాయా లేవా అనేది గమనిస్తుంది. గమనించిన వెంటనే మనము
కృత్రిమ గర్భధారణ చేయించాలి. ముఖ్యంగా ఈ కృత్రిమ గర్భధారణ చేసేటప్పుడు ఆవుల్లో అయితే 24 గంటలు ఉంటుంది, గేదెల్లో అయితే 36 గంటలు ఉంటుంది. కాబట్టి ఆవులు ఎదకు ఉదయం వస్తే సాయంత్రం ఎదకు వస్తే ఉదయము మనము యొక్క చూలు అనేది కట్టించాలి. అంటే కృత్రిమ గర్భధారణ అనేది కట్టించాలి. చూలు కట్టించిన తర్వాత పశువులను ఎటువంటి భయాందోళన వాతావరణంలో ఉంచకూడదు. అవి ప్రశాంతంగా ఉండేటట్టు వాటికి మనము సదుపాయము కలిగించాలి. తరువాత ఈ యథ చక్రం అనేది 3 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా పశువులు అంటే చివరి మధ్యస్థ దశలో చూలు కట్టించాలి. మొదటి దశలో చూలు కట్టించకూడదు. చివరి దశలో చూలు అంతమయ్యేటటువంటి దశలో పశువుల్ని బయటికి విడిచిపెట్టకూడదు. మళ్ళీ ఈ యథచక్రం అనేది ప్రతి 21 రోజులకి ఆవుల్లో కానీ గేదెల్లో కానీ వస్తుంది. కాబట్టి తదుపరి 21 రోజు వరకు వెయిట్ చేసి నిరీక్షించి తరువాత ఎదకి వచ్చిందా రాదా గమనించాలి. మళ్ళీ ఒక 21 రోజుల తర్వాత గమనించి అప్పుడు చూలు పరీక్షలకి పంపించాలి. జనరల్గా సాధారణంగా పశు వైద్యులు 45 రోజుల నుంచి 60 రోజుల మధ్య చూలు కట్టింది లేనిది చెప్తారు. అనుభవం లేనటువంటి వాళ్ళు 3వ నెల పరీక్ష నిర్ధారణ చేసి చూడు నిర్ధారణ చేసి ఆ చూడు పశువులని జాగ్రత్తగా పోషించుకోవాలి. పశువుల పెంపకంలో పాడి రైతులు పోషణాపరమైన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొక్కుబడిగా కాకుండా పశు వైద్యులు సూచించిన దాణా అందిస్తే పశువుల శరీర అవసరాలకు అనుగుణంగా పోషక విలువలు సమకూరడంతో నాణ్యమైన పాల ఉత్పత్తికి అవకాశముంటుంది. అంతేకాదు ఈ వర్షాకాలంలో పశువుల షెడ్లలో పలు జాగ్రత్తలు తీసుకుంటేనే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ చూడు పశువుల పోషణలో మనం చూసుకున్నట్లయితే ఈ చూడు పశువులు అనేవి మనకు చివరి 3 నెలల సూడిలో అంటే 7, 8, 9 నెలల సూడిలో పిండము గర్భంలో ఉన్నటువంటి దూడ బాగా అంటే 2/3 వంతులు అప్పుడే పెరుగుతుంది. కాబట్టి అంటే 75% గ్రోత్ అనేది మనకు ఆ చివరి 3 నెలల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి రైతు ఈ 3 నెలలు సుమారుగా ప్రతి గేదె పశువుకి కానీ ఆల పశువుకి కానీ అదనంగా 1 కేజీ దానా అంటే 16 నుంచి 18% మాంసకృతులు ఉండేటటువంటి దానాను ప్రతిరోజు ఇచ్చినట్లయితే దూడ ఇంకా బాగా పెరిగి వచ్చే ఈతలో తల్లి పాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు చివరి 3 నెలల సూడిలో పశువులకు అదనంగా 1 కేజీ దానా ఇవ్వాలి. వర్షాకాలంలో మనము పోషణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులు తమ యొక్క ఎండుగడ్డిని కానీ లేకపోతే దానాన్ని కానీ ఏ పరిస్థితుల్లో కూడా వర్షానికి తడకుండా చూసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో మనకు ముఖ్యంగా ఈ పశువుల కొట్టాలు అంటే పశువుల షెడ్ల పైన వాటి నుంచి ఎటువంటి లీకేజీలు లేకుండా ప్రతి రైతు కూడా జాగ్రత్త పడాలి. గాలిలో తేమ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశువుల షెడ్లలో గాలి వెలుతురు విస్తారంగా లేకపోవడం వలన ఈ అమోనియా వాయువు షెడ్లలో ఎక్కువగా వచ్చి తద్వారా నీకు ఈ ఫ్లైస్ని మిగతా వాటిని అట్రాక్ట్ చేసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పశువుల షెడ్లు వర్షాకాలంలో చాలా ఈ గడ్డి మేత తడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా మంచినీళ్ళ విషయంకి వచ్చేటప్పుడు మనం కుంటల్లో నీరు ఎప్పుడు కూడా తాగించకూడదు. ప్రతి పశువుకు కూడా ముఖ్యంగా ఒట్టిపోయినటువంటి పశువులకు 35 నుంచి 40 లీటర్లు నీరు రోజుకి తాగుతాయి. దూడలు 10 నుంచి 15 లీటర్లు నీళ్లు తాగుతాయి. అదే పాడి పశువులు అయితే 60 నుంచి 70 లీటర్లు నీళ్లు తాగుతాయి. కాబట్టి వాటికి అందుబాటులో స్వచ్ఛమైనటువంటి మంచి నీటిని ఉంచినట్లయితే మనము నీటి ద్వారా వచ్చే చాలా వ్యాధుల్ని మనము ఈ పాడి పశువులకు రాకుండా మనము నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా వర్షాకాలంలో వాటి యొక్క పోషణలో కానీ వాటి యొక్క వంశాభివృద్ధిలో కానీ వాటి యొక్క గృహవసతిలో కానీ వాటి యొక్క ఆరోగ్య సంరక్షణలో కానీ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పశు సంపదను వర్షాకాలంలో కాపాడుకొని తద్వారా పశు ఉత్పత్తుల్ని పెంచుకొని మంచి ఆదాయాల్ని సంపాదించుకోగలుగుతున్నారు అని సూచిస్తున్నాం. తక్కువ
ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్ట ప్రాంతాల్లో పంటగా నువ్వును సాగు చేస్తుంటారు. ఎర్లీ ఖరీఫ్ మే 2వ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుతారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో సాగవుతున్న నువ్వులో తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండిస్తారు. ముఖ్యంగా ఏపీలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగు చేస్తున్నారు. ఎర్లీ ఖరీఫ్ మే 2వ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్లో సాగు చేస్తే తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల పలు తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వేరుకుళ్ళు, కాండంకుళ్ళు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తూ ఉంటుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరో తెగులు ఆకుమచ్చ తెగులు. దీనినే ఆల్టర్నేరియా తెగులు అంటారు. మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట దశలో కార్బెండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. పూత సమయంలో ఆశించే మరో తెగులు వెర్రి తెగులు. ఆలస్యంగా వేసిన పంటల్లో ఇది అధికంగా కనిపిస్తోంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. నివారణకు ముథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. బూడిద తెగులు. ఇది ఆశించినప్పుడు లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఆకులు మాడి రాలిపోతాయి. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. పంట మొదటి దశ నుండి కోత వరకు తెగుళ్ల పట్ల జాగ్రత్త వహించాలి. తెగుళ్లను గుర్తించిన వెంటనే సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి విస్తారంగా సాగవుతుంది. ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానుకూలంగా పలకరించినా సరిపడా వర్షాలు పడలేదు. అయినా తెలంగాణలో పత్తిని చాలా వరకు విత్తారు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు వరకు పత్తి విత్తుకునే వీలుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటలను గట్టెక్కించేందుకు పాటించాల్సిన సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్. పత్తిని పండించే ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి, ఎగుమతుల్లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ల తరువాత తెలుగు రాష్ట్రాలు పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో ఈ ఏడాది పత్తి సాగుకే మొగ్గు చూపారు రైతులు. ప్రస్తుతం 20 నుంచి 25 రోజుల దశలో పత్తి ఉంది. అయితే ఇటీవల కురుస్తున్న వరుస భారీ వర్షాలకు చాలా చోట్ల పంట దెబ్బతింది. ఈ పంటలను రికవరీ చేయాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు డాక్టర్ రాజేశ్వర్ నాయక్. భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి ఒక ప్రధానమైన వాణిజ్య పంట. అందుకే తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో సుమారు 23 లక్షల హెక్టార్లలో గత ఏడు పత్తి సాగు చేయడం జరిగింది. ఈ ఏడు కూడా పత్తి సాగు గణనీయంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు కూడా కోరుకున్నారు. అయితే ఈ సందర్భంగా చూసుకుంటే ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో, ప్రధానంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో, ముఖ్యంగా ఆసిఫాబాద్లో ఇప్పటి వరకు 2,62,000 ఎకరాలలో పత్తి సాగు చేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల చూసుకుంటే మంచిర్యాలలో దాదాపు 1,42,000 ఎకరాలలో పత్తి సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు పత్తి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు 22 రోజుల పంట కాబట్టి పత్తి దిగుబడి ఎక్కువ రావాలి, అధిక దిగుబడి రావాలంటే రైతులు ఖచ్చితంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం
పాటించాలి. అందులో ప్రధానంగా ఏంటంటే పత్తి పంట దిగుబడి మంచిగా రావాలంటే రైతులు కొన్ని చిన్న చిన్న మెలకువలు పాటిస్తే పత్తిలో గణనీయమైన దిగుబడి సాధించవచ్చు. అందులో ముఖ్యంగా విత్తనం వేసి సుమారు 20 నుంచి 25 రోజులు అవుతుంది కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ దశలో ప్రధానంగా హైబ్రిడ్ రకాలకు ముఖ్యంగా విత్తినప్పుడు ఏంటంటే ఎకరానికి 50 కిలోల డిఏపి లేదా 150 కిలోల మన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ప్రధానంగా చూసుకుంటే ఈ ముఖ్యంగా సుడ్డి రకాలకైతే 50 కిలోల డిఏపి లేదా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సరిపోతుంది. సంకరజాతి రకాలకి ఏంటంటే విత్తిన 20 రోజులకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. అదేవిధంగా విత్తిన 40 రోజులకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. మరియు విత్తిన 60 రోజులకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. మరియు విత్తిన 80 రోజులకు 20 కిలోల యూరియా, అదేవిధంగా 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దపాలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకేసారి యూరియా వేసుకుంటే మాత్రం పత్తిలో రసం పీల్చి పురుగులు చాలా ఎక్కువగా సోకి దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇతర పురుగులు కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి సుడ్డి రకాలకైతే ప్రధానంగా ఆఖరి దుక్కులో మనము 50 కిలోల డిఏపి లేదా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా సుడ్డి రకాలు విత్తిన 30 రోజులకు 20 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. అదేవిధంగా విత్తిన 60 రోజులకు 20 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. మరియు విత్తిన 90 రోజులకు 20 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటే బాగుంటుంది. అయితే ఇవే కాకుండా ప్రధానంగా ద్వితీయ శ్రేణి పోషకాలు ముఖ్యంగా మెగ్నీషియం ధాతు లోపం వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ ధాతు లోపాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం ధాతు లోప నివారణకు ప్రధానంగా ముఖ్యంగా మెగ్నీషియం ధాతు లోపం వచ్చేప్పుడు ఏంటంటే ముదురు ఆకులపైన ఆకులు పసుపు రంగులు మారిపోయి మధ్య అయినే ఆకుపచ్చగా ఉంటుంది. ఈ కాలక్రమేణా ఈ పసుపు రంగు నుంచి గోధుమ రంగులకు మారి ఆకులు రాలిపోతుంటాయి కాబట్టి దిగుబడి కూడా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ప్రధానంగా మెగ్నీషియం ధాతు లోపం గమనించినప్పుడు లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఎకరానికి సుమారు 2 కిలోల మెగ్నీషియం సల్ఫేట్ ఖచ్చితంగా 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే మనం మెగ్నీషియం లోప నివారణను మనం చేపట్టవచ్చు. సూక్ష్మధాతు లోపాలు చూసుకుంటే ప్రధానంగా పత్తిలో వచ్చే లోపాలలో ముఖ్యంగా జింకు ధాతు లోపం, అదేవిధంగా బోరాన్ ధాతు లోపం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఈ జింకు ధాతు లోపం వచ్చినప్పుడు ఏంటంటే లేత ఆకులు పసుపు వర్ణంలో మారి ఆకులు చిన్నగా మారి గిడసబారిపోయి ముఖ్యంగా ఈ నెల మధ్య భాగం పసుపు వర్ణంలోకి మారి ఈ నెలలో ఆకుపచ్చగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ జింకు ధాతు లోప నివారణకు రైతులు ప్రధానంగా పైపాటుగా అయితే 2 గ్రాములు జింకు సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే ఎకరానికి సుమారు 400 గ్రాముల జింకు సల్ఫేట్ ఖచ్చితంగా 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మన జింకు ధాతు లోపం మనం నివారించుకోవచ్చు. తద్వారా ఏంటంటే సుమారు 10 నుంచి 15% దిగుబడి కూడా మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ రైతులు జింకు ముందే వేసుకోవాలనుకుంటే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ప్రతి 2 పంటలకు ఒకసారి వేసుకున్నా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ బోరాన్ ధాతు లోపం వచ్చినప్పుడు ఏంటంటే కాయలు పగలవు, అదేవిధంగా పూత పిందె రాలిపోవడం కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ బోరాన్ ధాతు లోపం వచ్చినప్పుడు రైతులు ప్రధానంగా బోరాక్స్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే ఎకరానికి సుమారు 300 గ్రాములు ఖచ్చితంగా 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా పండగ తెగులు ఏంటంటే ముఖ్యంగా పూత దశలో, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు పండగ తెగులు కూడా మన పత్తిలో చాలా ఎక్కువగా వస్తుంది. ఈ పండగ తెగులు రాకుండా రైతులు ప్రధానంగా మెగ్నీషియం సల్ఫేట్ 5 నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి, అదేవిధంగా యూరియా 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా అధిక వర్షాలు పడ్డప్పుడు లేదా పత్తి పంట బెట్టకు గురైనప్పుడు ఇక్కడ అంటే ముఖ్యంగా ఇవి పోషకాలను డైరెక్ట్గా తీసుకోదు కాబట్టి ఆ సమయంలో కూడా మనము డిఏపి లేదా యూరియా 2 గ్రాముల లీటర్ నీటికి లేదా 19 ముఖ్యంగా ఈ మల్టీకే పిచికారీ చేసుకుంటే కూడా చాలా లాభదాయకంగా. ఇదే కాకుండా ప్రధానంగా ప్లానోఫిక్స్ అనే హార్మోన్ను 5 లీటర్ల నీటికి 1 ml అంటే ఎకరానికి 200 ml అంటే సుమారు 40 ml రైతులు 40 ml ఖచ్చితంగా 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే పూత పిందె రాలకుండా కూడా మనం చూసుకోవచ్చు.
సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టకపోతే 10 నుంచి 20% దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి శాస్త్రవేత్తల సూచన ప్రకారం రైతులు సమయానుకూలంగా ఎరువులు, సూక్ష్మ పోషకాల యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగునీటిని తీసివేయాలి. నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాల నారు నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాలలో 50 రోజుల వయస్సు ఉన్న నారు ఆకు చివరలను త్రుంచివేసి కుదురుకు 5 నుంచి 6 మొక్కల చొప్పున నాటువేయాలి. ఇప్పటి వరకు నార్లు పోయని రైతాంగం వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడం వలన సమయం, పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. 21 నుండి 25 రోజుల వయస్సు ఉన్న మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుండి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చు. నాటు పెట్టిన తరువాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి, వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులను పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. ముందస్తు చర్య నివారణలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను నాటిన 10 రోజుల నుండి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు, ఉల్లికోడును నివారించుకోవచ్చు. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. అధిక వర్షాల వలన మొక్కజొన్న పంట పసుపు రంగుకు మారుతుంది. కాబట్టి నీటిని మురుగు కాలువల ద్వారా బయటికి తీసివేయాలి. మొక్కజొన్న పంటను జూలై 31వ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని మరియు ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు. కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను. ముందుగా వేసుకున్న వర్షాధార మొక్కజొన్న పంటలో ఆఖరి అంతర కృషి తరువాత గొడ్డుచాలు వేసుకున్నట్లయితే తేమ ఎక్కువ కాలం ఉంటుంది. రెండో దఫా 1/3 వంతు పైపాటుగా నత్రజని మోకాలి ఎత్తు దశలో తేమ ఉన్నప్పుడు అందించాలి. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన కంది పంటలో ఇనుప ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి 2 నుండి 5 గ్రాముల అన్నభేదితో పాటు 1 గ్రాము నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు వర్షం తగ్గిన తరువాత పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన వేరుశనగ పంటలో ఇనుప ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి 2 నుండి 5 గ్రాముల అన్నభేదితో పాటు 1 గ్రాము నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు వర్షం తగ్గిన తరువాత పిచికారీ చేయాలి. అధిక వర్షాల వలన కూరగాయ నారుమడుల్లో నారుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.